ప్రచారం ఉంటుంది అంటే శ్రీవాణి ట్రస్ట్ పేరుతోటి దళిత వాడలకి దూరమైనటువంటి హిందుత్వాన్ని మళ్ళీ దళిత వాడల్లోకి తీసుకురావాలనేటటువంటి ఒక బృహత్కరమైనటువంటి ఆలోచనతో శిథిలావస్థ స్థితికి చేరినటువంటి దేవాలయాలని ఆధునీకరించి మళ్ళీ భక్తుల యొక్క రద్దీని పెంచేదానిలో భాగంగా దైవాంతిక జీవితంలో ఎదగడానికి వృద్ధులకి లేదా ఏమన్నా కార్యక్రమాలు చేసుకోవాలంటే వాటికి మండపాలు నిర్మించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని పెట్టి శ్రీవాణి ట్రస్ట్ పేరుతోటి ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో, ఎవరైతే ఖచ్చితంగా వెళ్ళి మేము సందర్శించాలి, మేము శ్రీవారికి చందా రూపంలో పెద్ద ఎత్తున మేము సమర్పించాలి అని అనుకుంటారో, ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వారికి 10,000 రూపాయలు టికెట్ ఇచ్చి పారదర్శకంగా వారు చెల్లించినటువంటి ఆ డబ్బుతోటి దళిత వాడల్లో దేవాలయాలు నిర్మించటం, దేవాలయాలు లేని చోట ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలున్న దగ్గర నిర్మాణాలు చేపట్టడానికి, హిందుత్వాన్ని పెంచే విధంగా, పెంపొందించే విధంగా, గౌరవించే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడానికి ఆ డబ్బుని సపరేట్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాని నుంచి ఖర్చు చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆంధ్ర రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలలో కూడా దేవాలయాలను నిర్మించి హిందూ దేవాలయాల్ని నిర్మిస్తున్నటువంటి ఒక ట్రస్ట్ని ఒక తప్పుడు ప్రచారం పేరుతోటి విపరీత ప్రచారంలోకి తీసుకొచ్చారు. దానిలో ఏదో తప్పులు జరిగిపోతున్నాయి, అది అసలు అక్రమము అంటూ విపరీతంగా మాట్లాడారు. ఇవాళ ఏం చేశారు? ఇవాళ బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు ఇవాళ వారు చెప్తున్నారు పేరు మాత్రమే మారుస్తారంట. శ్రీవాణి ట్రస్ట్ అనేటటువంటి పేరు మాత్రమే మారుస్తూ శ్రీవాణి ట్రస్ట్ కొనసాగిస్తూ ఆ ట్రస్ట్కి సపరేట్గా ఉన్నటువంటి అకౌంట్ని మెయిన్ అకౌంట్లో కలుపుతారంట. అంటే అక్రమార్కులకి అడ్డాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చాలని మీరు అనుకుంటున్నారా? టికెట్ దక్కనటువంటి వాళ్ళు, అఫోర్డ్ చేయగలిగినటువంటి వాళ్ళు వినియోగించుకుంటున్నటువంటి శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేయడము అంటే అక్రమార్కుల్ని ప్రోత్సహించడం కాదా అని నేను అడుగుతున్నా. ఏ విధంగా మీరు ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి డబ్బుని మళ్ళీ మీరు మెయిన్ అకౌంట్లోకి తీసుకుంటారు? దీనివలన ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది అంటే మళ్ళీ దళితుల్ని, బీసీలని, ఎస్టీలని మళ్ళీ మందిరాలకు దూరం చేస్తున్నారా? దేవాలయాలకు దూరం చేస్తున్నారా? ఆ నిర్మాణంలో ఉన్నటువంటి దేవాలయాల పరిస్థితి ఏంటి? వాటికి కేటాయింపులు ఏ విధంగా చేస్తారు? సో ఇది కూడా ఒక దుర్మార్గపు ఆలోచనని స్పష్టంగా నేను కూడా మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. నేను ముందుగా చెప్పినట్టుగా పేదవారికి కేవలం మాటలు మాత్రమే, వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చరు, హామీలకు రూపాయి కేటాయించరు, కేటాయించినటువంటి హామీలు కూడా సంపూర్ణంగా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. 3 సిలిండర్లు ఒక సంవత్సరానికి ఇస్తానని సింగిల్ సిలిండర్ అని ఈరోజు సభా సాక్షిగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. నాదెండ్ల మనోహర్ గారు 895 కోట్ల రూపాయలతోటి ఏ విధంగా మీరు 3 సిలిండర్లు ఇస్తారో ప్రజలకు చెప్పలేక ఇవాళ మీరే ఒప్పుకుంటున్నారు. ఒక సిలిండర్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 1,50,00,000 పైచిలకు కుటుంబాలకి ఒక సిలిండర్ ఇవ్వాలన్నా కానీ 895 కోట్ల రూపాయలు సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. అంటే అక్కడ కూడా ఏరివేసేటటువంటి ప్రయత్నం, అక్కడ కూడా తెలుగుదేశం వారికో లేకపోతే వీరికి అనుకూలమైనటువంటి వారికో ఇచ్చేటటువంటి ప్రయత్నం, అక్కడ కూడా పేదవారిని దగా చేసేటటువంటి ప్రయత్నం. ఉచిత బస్సు దాన్ని ఎత్తివేశారు, ఎగవేశారు, అది ఉనికిలో లేకుండా చేశారు. ఈ సంవత్సరానికి ఉచిత బస్సు లేనట్లు.
నిరుద్యోగ భృతి, యువగళం అని బ్రహ్మాండమైనటువంటి పేరు పెట్టి యువగళం పేరుతోటి రాష్ట్రం అంతా తిరిగినటువంటి ఈ యువ నాయకుడు ఇవాళ ఏం సమాధానం చెప్తాడు యువకులకి? ₹1 కేటాయించకుండా యువగళాన్ని కూడా సముద్రంలో ముంచేశాడు. అంటే ఈ సంవత్సరానికి కేటాయింపే లేదు. సో 3 పథకాలను సంపూర్ణంగా ఎత్తివేశారు. తల్లికి వందనాన్ని పూర్తిగా సగం మందికి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేటాయింపుల్లో సగం కూడా 5,000 చిల్లర కోట్లతోటి గతంలో ఇచ్చినటువంటి వారికే ఇవ్వలేనటువంటి పరిస్థితి, వారిలో సగంకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ వాళ్ళు ప్రతి బిడ్డకి ఇస్తానన్నటువంటి మాట నుంచి పక్కకు తప్పేశారు. ఇవన్నీ మాట్లాడుతుంది ఎవరు? ఏకైక ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏకైక ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఏకైక ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు వీరి నుంచి అడ్డుకోవాలి, వీరి నుంచి నిజాల్ని బయటకు రానివ్వకుండా చేయాలి, వీరిని కేసుల పేరుతోటి దుర్మార్గంగా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయాలి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దగ్గర నుంచి, చిన్నపాటి కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి ఎమ్మెల్యే వరకు కేసుల పేరుతోటి విపరీతంగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నాను, నాకు వాట్సాప్లో 41A నోటీస్ పంపించినటువంటి ఎస్ఐ గారు, దానికి కావాల్సినటువంటి సమాధానం ఇవ్వడం కోసం మా లాయర్ గారిని పంపించాం. మీ పత్రికల్లో మీకు అనుకూలంగా